ప్రతిదీ ఇంకా ఎక్కువే చేస్తారు. వాళ్ళు చెప్పిన దాని మీద కూడా ఈ 5 సంవత్సరాల్లో ఇంకా ఎక్కువే ప్రజలకు అందుబాటులో అందిస్తారు. ఇలాగే అధికార యంత్రాంగం అంతా 6 నెలలకు ఒకసారన్నా ఇలా పెడితే అసలు ఏ సమస్య కూడా ఉండదు. లోకేష్ బాబు గారికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ప్రజా దర్బార్లో కొన్ని సమస్యలు వస్తున్నాయి, ఇక్కడ కొన్ని సమస్యలు పోతున్నాయి. దానివల్ల చాలా ఉపయోగం. ప్రజలు కూడా రెస్పాండ్ బాగుంది. ఏదో లోకేష్ బాబు గారు వచ్చారు మనకు జరుగుదని వీళ్ళకి కూడా కనీసం 200 మంది వచ్చారు అర్జీల కోసం. తీసుకున్నాం అవి కూడా. సార్ మీ పేరు? గుంపిన వెంకట సాంబశివరావు. ఎక్కడి నుండి వచ్చారండి? వడ్డేశ్వరం గ్రామం. ఏంటి ఇప్పుడు రెవెన్యూ సదస్సు పెట్టారు కదా, ఏ సమస్య పైన మీరు ఈ సదస్సుకు రావడం జరిగింది అసలు? మా సర్వే నెంబర్ 32/1లో ఉన్న మా ల్యాండ్ యొక్క ఇష్యూ మీద రాంగ్ పుటప్ చేయటం వలన అధికారులు ఆ సమస్య మీద మేము అర్జీ పెట్టడానికి వచ్చాం. ఇది లాస్ట్ జన్మభూమి కార్యక్రమంలో కూడా పెట్టాం, గత వైసీపీ ప్రభుత్వంలో కూడా పెట్టాం. అయినా సమస్య పరిష్కారం కాలేదు. మళ్ళీ ఫర్దర్గా ఇప్పుడు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వచ్చి లోకేష్ గారు ఇనిషియేట్ తీసుకొని పంపించడం వలన ఇప్పుడైనా సమస్య సాల్వ్ అవుతుందని నమ్ముతున్నాం. ఈసారి గట్టిగా కొద్దిగా అధికారుల రెస్పాన్స్ బాగుంది. ఈ సమస్య సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాం. ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు? మీరు అర్జీ ఇచ్చేటప్పుడు ఏమైనా సానుకూలంగా స్పందించారా? చేస్తాం ఇట్లా ఏమైనా చెప్పారా? అర్జీ తీసి పక్కన పడేశారా? అర్జీ ఫైల్ చేసుకున్నారు. సమస్యను సాల్వ్ చేస్తామని కలెక్టర్ గారు అవసరమైతే దాన్ని కేసు కూడా పెట్టైనా ఇచ్చేసి వాళ్ళు అదర్ పార్టీ రెస్పాండ్ అవ్వకపోతే కేసు కూడా ఫైల్ చేసి అయినా చేయండి అని చెప్పి కలెక్టర్ గారు గట్టిగా కోరటం జరిగింది. మాకు ఈసారి ఒక నమ్మకం కుదురుతుంది. అంటే గత ప్రభుత్వంలో కూడా చాలా వరకు సర్వేలు చేసి భూ సమస్యలు అన్నీ తీర్చామని గత ప్రభుత్వం వాళ్ళు చెప్పారు కదా, తీర్చలేదా? మీకంటూ సమస్యలు ఏమి నెరవేరలేదా? లేదండి, ఈ ప్రాబ్లం అలానే ఉంది. పుటప్ చేసాం కానీ ఎవరూ పట్టించుకోలేదు. సమస్యను రైజ్ చేయటం జరిగింది, బట్ సమస్యను మట్టుకి సాల్వ్ చేయలేదు. అది స్టిల్ అలానే ఉంది. ఇది మా తాతగారు కొన్న ల్యాండ్. ఇది విఆర్ఓ గారు తప్పుగా ఎక్కించటం వలన వాళ్ళ తమ్ముడు కొడుకు పేరున ఎక్కువ ఎక్కించటం వలన జరిగిన మిస్టేక్ ఇది. అందువల్ల మేము అర్జీ పెట్టడానికి వచ్చాం. ఇది సర్వే చేయమని కోరారు కలెక్టర్ గారు. ఇమీడియట్గా స్పాట్లోనే సర్వేకి ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశారు. ఎంఆర్ఓని సర్వే పెట్టమని చెప్పేసి సర్వేని పంపించి సర్వే పెట్టండి, ఆన్లైన్లో ఎంత ఉంటే అంతా ఎక్కించమని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. అంటే గ్రామాల్లో ఉన్న రైతులు కావచ్చు, ప్రజానీకం కావచ్చు, మండల ఆఫీసులు వెళ్ళి అక్కడ ఎదురు చూసి అర్జీలు ఇచ్చి ఉన్న పరిస్థితి నుండి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సొంతంగా అంటే అధికారులనే గ్రామాల్లోకి పంపించి ప్రజల సమస్యలను తెలుసుకునేలాగా వాళ్ళని ఇక్కడ కూర్చొని పెట్టి ఒక రోజంతా సదస్సు పెట్టి 3 రోజులు వాటిని సూటినీ చేసి ఏది కరెక్ట్ ఉందో రాంగ్ ఉందని చూసి వెంటనే వెరిఫై చేయడం ఏ విధంగా అనిపిస్తుంది? ఎందుకంటే మీరు చాలా ఏళ్ళ నుండి ఈ భూ సమస్యల పేటలు తిరుగుతూ ఉన్నారు కాబట్టి మీకేమనిపిస్తుంది? ప్రభుత్వ యంత్రాంగం ఇక్కడికి వచ్చి రెవెన్యూ యంత్రాంగం అంతా గ్రామాల్లో కూర్చొని ఉండడం పట్ల ప్రభుత్వ యంత్రాంగం చాలా లోకేష్ గారి మాట, చంద్రబాబు గారి మాట విని ఇమీడియట్గా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం కలెక్టర్ గారి సదస్సులో ఈ విధంగా జరగటం వలన ఇది ఈ ఒక్కసారి జరగటం కాదు, ఎవ్రీ 6 monthsకి ఒకసారి రిపీటెడ్గా జరిగితే సమస్యలు ఇమీడియట్గా సాల్వ్ అయిపోతాయి. కోర్టుల చుట్టూతో తిరిగే పని ఉండదు. ఈ చిన్న ఇష్యూస్ని ఇవేంటంటే కొంతమంది స్వార్థ బుద్ధితో వాళ్ళు లంచాలు ఎరచూపి అధికారులకి అట్లా ఇచ్చేసి సమస్యల్ని పక్కదోవ పట్టిస్తున్నారు. మెయిన్ చిన్న రైతు, చదువు రాని రైతులు అక్కడ దాకా కోర్టు గుమ్మాల దాకా ఎక్కలేక అణిగిమణిగిపోతున్నారు. ఇక్కడ వీళ్ళు కొంతమంది స్వార్థపరులు మట్టుకి ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఇట్లా పెట్టడం వలన సమస్య అందరికీ జనాల మధ్యలో తెలిసిపోవటం వలన ఎవరు తప్పు చేస్తున్నారో భయపడే ఇది కూడా ఉంటుంది. తప్పు చేసేవాడు నెక్స్ట్ ఇది చేస్తే అమ్మో నన్ను నలుగురిలో బదనాం చేస్తారని ఒక భయంతో ఇంకా ఫర్దర్గా తప్పు జరగకుండా కూడా ఉంటుంది. ఇది ఎవ్రీ 6 monthsకి ఒకసారి పెట్టమని నేను కోరుతున్నాను. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం పనితీరు? ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎలా ఉంది? యాక్చువల్లీ మాకు పనితీరు, లోకేష్ గారి పనితీరు చాలా బాగుంది. మాకు ప్రతిదీ ప్రజా దర్బార్ రెస్పాన్స్ బాగుంది. చాలా చాలా ప్రతి విషయంలో కూడా ఆయన రెస్పాన్స్ బాగుంది. పెద్దవాళ్ళ ముందు కూడా చాలా గౌరవించి మాట్లాడటం, సమస్యను ఇమీడియట్గా సాల్వ్ చేసే విధంగా ఒత్తిడి తేవటం. అవసరమైతే ఆర్ఐని కూడా సస్పెండ్ చేశారు, మంగళగిరి ఆర్ఐని కూడా. దానికి సమస్యకు అదే ఉదాహరణ. ఇమీడియట్గా రైతులు ప్రాబ్లం తీసుకెళ్ళినప్పుడు తప్పు కనపడంగానే ఆర్ఐని సస్పెండ్ చేశారు. నాకు చాలా నచ్చింది అది.
ఇప్పుడు అర్జీ ఇచ్చారా, మీకు ఏమైనా ఇచ్చారా, వాళ్ళు రిసిప్ట్ ఇచ్చారా? అర్జీ ఇచ్చాము, ఓకే. స్లిప్ రెడీ అవుతుంది.